ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేశాడు. ఇదేమీ క్రికెట్లో కాదండోయ్, మూవీలో. ఎస్, మీరు విన్నది నిజమే. డేవిడ్ వార్నర్ ప్రజెంట్ ఓ తెలుగు మూవీలో క్యామియో రోల్ చేస్తున్నాడని కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. పుష్ప 2లోనే డేవిడ్ యాక్ట్ కనిపించనున్నారంటూ నెటిజన్లు ఎక్స్పెక్ట్ కూడా చేసేశారు. అయితే నెటిజన్ల అంచనాలకు కూడా వార్నర్ అందలేదు. అదేమిటి అంటే వార్నర్ క్యామియో చేస్తుంది వేరే మూవీలో అట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. మైదానంలో బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నాడు. అది క్రికెట్ లో కాదండి, సినిమాల్లో. టాలీవుడ్ లో ఈ హీరో యాక్టింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన పుష్ప మూవీకి పెద్ద ఫ్యాన్. ఐపీఎల్ లో చాలా సార్లు మైదానంలోనే పుష్ప సాంగ్స్ కు డేవిడ్ వార్నర్ స్టెప్స్ వేశారు. ఇన్స్టాగ్రామ్ లో పుష్ప మూవీ సాంగ్స్ చేసి ఆ వీడియోలు షేర్ కూడా చేశారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు తెలుగు మూవీలకు వార్నర్ కు చాలా క్లోజ్ అయ్యాడు. పుష్పపై వార్నర్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు బన్నీ కూడా లైక్ చేశారు. పుష్ప 2 ది రూల్ లో డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేస్తున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఓ మూవీ షూటింగ్ స్పాట్ లో వార్నర్ గన్ పట్టుకుని నిల్చున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. దీంతో ఆయన నటిస్తున్నది పుష్ప 2లోనే అని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ప్రెజెంట్ పుష్ప 2 మూవీలో డేవిడ్ వార్నర్ యాక్ట్ చేస్తున్నాడంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది. నిజానికి వార్నర్ పుష్ప 2లో చేయట్లేదట. వార్నర్ కనిపించనున్నది పుష్ప 2లో కాదట. ఏ చిత్రంలో కనిపించనున్నారో క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ చేస్తున్న మూవీ రాబిన్ హుడ్ షూటింగ్ స్టేజ్ లో ఈ మూవీలోనే డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో అపియరెన్స్ ఇచ్చాడట. ఇటీవలే ఆస్ట్రేలియాలో తన క్యారెక్టర్ కు షూట్ పూర్తి చేయగా లొకేషన్ లోని కొన్ని స్టిల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ అంతా మెల్బోర్న్ లో చేస్తున్నారు. ఈ షూటింగ్ లో నితిన్ శ్రీలీలపై అక్కడి ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ పూర్తయిన తర్వాత బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ తో ఇతర క్యారెక్టర్లపై షూటింగ్ చేయనున్నారట. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతున్న ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుందంట. ఈ మూవీని మేకర్స్ డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.